అన్ని 4 వారముల వరకు ఎవరు తినడం ఉపయోగించడం చేయరాదు. గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా కోడి మాంసం దుకాణాలు, కోడిగుడ్లు దుకాణాల వారు కాపులను అత్యవసరంగా మూసివేయలేను. బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? తింటే ప్రమాదమా? ఫ్లూ వల్ల మనిషి చనిపోయే ప్రమాదం ఉందా? అది ఎలా సంక్రమిస్తుంది? పౌల్ట్రీలో కొన్ని లక్షల కోళ్ళు చనిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఈ వ్యాధి తెలుసుకోవడానికి ఈ శాంపుల్ పెట్టుకుని పూణే వరకు వెళ్ళాలా? మన రాష్ట్రంలో లేవా? హాయ్ గైస్, రీసెంట్గా చూసారు కదా స్టార్టింగే. సో తెగ వైరల్ అవుతుంది చికెన్ తింటే డేంజర్ బెల్స్ అని. సో రీసెంట్ టైంలో కూడా మీరు చూసుకోవచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న కుక్కలకు కూడా ఒక వైరస్ అయితే సోకింది. సో మీరు గమనించారో లేదో, మీరు చూసారో లేదో అయితే నాకు తెలియదు. మా చుట్టుపక్కల కుక్కలకు కూడా కొంచెం వైరస్ అనేది సోకింది. సో అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, సో చికెన్స్కి ఎక్కువ ఎందుకు అంటే పౌల్ట్రీ ఫామ్లో ఎక్కువ ఎందుకు ఫామ్ అవుతుంది, దీని గురించి అయితే తెలుసుకుందాం. కొత్తగా చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి కంటెంట్ అయితే మీ దగ్గరికి వస్తుంది, డైలీ వ్లాగ్స్ అండ్ నా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏం కాదు, సింపుల్గా చెప్పాలంటే పక్షి జాతికి చెందిన ఫ్లూ ఇది. సో ఏదైతే రెక్కలు కలిగి ఉన్న ఏవైతే ఉన్నాయో వాటికి చెందింది. ఈ ఫ్లూ ఎందుకు వస్తుంది అంటే శుభ్రత, నీట్నెస్ లేకపోవడం, అక్కడ చుట్టుపక్కల పరిసరాలు మొత్తం చెత్త చెదారం కింద, అంటే రెట్టలు వేస్తాయి కదా, పక్షి ఏదైతే రెట్ట వేస్తుందో ఆ రెట్ట ద్వారా ఒక ఫ్లూ అనేది పాకుతూ ఉంటుంది. ఇది పౌల్ట్రీలోనే ఎక్కువ ఫామ్ ఎందుకు అవుద్ది అంటే మీరు చూసుకోవచ్చు, పౌల్ట్రీలో ఎక్కువ కోళ్ళు రెట్టలేస్తూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు డైలీ మీకు ఆ రెట్లు అనేవి క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. అవి వేసిన విసర్జన ఏదో ఉందో తినేసింది అదైతే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది మోస్ట్లీ పౌల్ట్రీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే డే టు డే క్లీనింగ్ ఉండాలి. సో అవి ఉంటేనే ఎటువంటి వైరస్ బారిన పడకుండా ఈ కోళ్ళు అనేవి ఉంటాయి. సో ఇది ఏం జరిగిద్దంటే ప్రాపర్ క్లీనింగ్ అయితే ఉండదు. అంటే గుడ్డు పెట్టిందా, సో కోడి బయటికి వెళ్ళిందా అనేది చూసుకుంటారే తప్పించి ఈ వైరస్ సోకిన కోళ్ళని అయితే ఐడెంటిఫై చేయలేరు. మీకు ఈజీగా చెప్పాలంటే థర్డ్ స్టేజ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో కోడి తింటాం మానేద్ది. ఇక సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి కోడి నీరసపడిపోద్ది, టోటల్గా అది నడవలేదు, అది ఉంది. ఇక థర్డ్ స్టేజ్కి అయితే కోడి చచ్చిపోద్ది. సో 3 స్టేజెస్ పెట్టడానికి మినిమం ఒక 3 months అయినా పడుద్ది. సో అలాంటిది పౌల్ట్రీ ఫార్మ్స్లో వాళ్ళు ఐడెంటిఫై చేయలా అంటే మీకు నీట్గా అర్థమైపోద్ది. అక్కడ నీట్నెస్ ఉంటేనే ఆల్మోస్ట్ ఎటువంటి వైరస్ బారిన కోళ్ళు అనేవి పడవు. అలాంటిది పక్షి జాతికి చెందింది ఈ కోడి కూడా. కాబట్టి ఈ కోళ్ళు రెట్లు అవి వేసేసి అక్కడక్కడే తిరగటం వల్ల ఈ వైరస్ అనేది ఒక కోడి నుంచి ఒక కోడికి, ఒక కోడి నుంచి ఒక కోడికి ఇలాగ సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైరస్ ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది కదా, సో కోడికి వ్యాప్తి చెందింది. సో చెందినప్పుడు ఆ కోడి అనేది చనిపోద్ది. సో అలా పౌల్ట్రీలో ఎన్ని కోళ్ళు ఉన్నాయో అన్ని కోళ్ళకి ఈ వైరస్ అనేది సోకిద్ది. సో సోకిన వీటిని మీరు అనుకోవచ్చు వీటిని కాల్ చేస్తే ఎటువంటిది వైరస్ ఉండదు కదా అని. సో ఎప్పుడైనా అది చేయకూడదు. ఏంటంటే కోళ్ళకి స్టెరాయిడ్స్ ఎక్కించడం, తక్కువ అంటే 65 daysలోనే కోడి మొత్తానికి తయారైపోయి గుడ్డు పెట్టేయడం, కోతకి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి పౌల్ట్రీలో ఎక్కువ వాటికి సంబంధించిన కొన్ని స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు అండ్ కొన్ని రసాయనాలు కొంచెం మేత ఫీడింగ్లోని కొన్ని కలుపుతూ ఉంటారు. కాబట్టి ఇవి తొందరగా ఎదిగేదాకా అవుతాయి. సో వైరస్లు కూడా ఇంతే ఫాస్ట్గా వస్తాయి. సో అవి తిన్న మనుషులు కూడా అంతే తొందరగా బాడీ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ వైరస్ సోకిన బారిన కోళ్ళని మాత్రం కాల్ చేయడం తప్పు. ఇవేం చేయాలంటే మట్టిలో గొయ్యి తీసి దాంట్లో పాతేది, అది పెట్టిన గుడ్డు కాడ నుంచి అది చనిపోయేదాకా ఆ మట్టిలోనే కప్పెట్టేది. అప్పుడు ఈ వైరస్ అనేది ఎక్కడికి సోకకుండా ఉంటుంది. సో ఈ కోళ్ళ నుంచి ఈ మనుషులకు కూడా వస్తుంది, మనుషులకి కుక్కలకి ఇంకా అలా. ఇది ఒకవేళ వచ్చిందంటే మీకు వామిటింగ్స్ కావచ్చు, జ్వరం కావచ్చు, హెడేక్ కావచ్చు, కోళ్ళ నొప్పులు కావచ్చు. ఇక ఆల్మోస్ట్ ఈ బర్డ్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందితే మనిషికి కూడా యాజ్ ఇట్ ఈజ్, కోడికి ఎలా నీరసపడిపోద్దో మనిషి కూడా అలా నీరసపడిపోయి లాస్ట్ ఫైనల్ స్టేజ్కి మనం కూడా చచ్చిపోవడం గ్యారంటీ. కానీ అది రేర్గా జరిగిద్ది మనుషుల్లో అయితే. అంటే
ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు, అదే కొంచెం నీరసంగా బాగా డల్గా ఉన్న వాళ్ళు, అదే విధిగా చికెన్ తిన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో దయచేసి ఒక 1 month 2 months వరకు నాన్ వెజ్ అంటే చికెన్ అనేది ముట్టుకోకండి. సో చికెన్ లేకపోతే మీకు వెజిటేరియన్లో చాలా రకాలు ఉన్నాయి, అండ్ నాన్ వెజ్లో కూడా ఫిష్ ఉంది, ప్రాన్ ఉంది, అండ్ క్రాబ్స్ ఉంది, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నాన్ వెజ్లో. గోట్ ఉంది. సో ఆల్మోస్ట్ చికెన్ అయితే తినకండి, ఎందుకంటే ఈ సరైన వ్యాధి నిర్ధారణ అంటారు, ఇది కూడా ఎక్కడ ఉందనుకున్నారు? పూణే, మన చుట్టుపక్కల కూడా లేదు. అంటే గవర్నమెంట్ చూడండి, ఇక్కడ మీకు తెలిసిపోద్ది, ఇది పూణేలో ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఆటలు అయితే చేస్తారు. ఇది పూణేలోను చెన్నై వీటిలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఈ ల్యాబ్ శాంపిల్స్ అదే ఆ కోడి యొక్క వ్యాధి ఏంటో నిర్ధారణ తెలుసుకునేందుకు మళ్ళీ అక్కడ 1 week ఎలా పట్టొచ్చు. సో ఇది బర్డ్ ఫ్లూ అని వాళ్ళ అనౌన్స్మెంట్ అనేది ఇస్తారు. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మన ఇండియన్ దగ్గర ఉంటుంది. అంటే ఆ వ్యాధి రాకుండా సోకకుండా కోళ్ళకి ఇది కూడా ఉంటుంది, కానీ ఇక్కడే నిర్లక్ష్యం ఉంటుంది. పౌల్ట్రీ ఫార్మ్స్కి ఇవన్నీ ముందే ఇవ్వాలి, కానీ ఎవరు వీళ్ళు కూడా అశ్రద్ధ చూపించి కోళ్ళ బిజినెస్ బాగా జరుగుతుందో లేదో చూస్తారు అంతవరకే. సో కోడి ఎలా ఉంది, ఇది పెట్టే గుడ్డు ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఇదంతా ఆలోచన వద్దు, వ్యాపారం జరిగిందా లేదా అనేది చూస్తారు. సో ఒక్క రోగ నిర్ధారణ తెలియడానికి కూడా ఎక్కడో పూణే నుంచి శాంపిల్స్ రిజల్ట్స్ రావాలి, అక్కడ వరకు వెళ్ళింది మన స్టేట్కి ఒక రీసెర్చ్ సెంటర్లు అయితే ఉండవు. స్టేట్కి ఒకటి ఉండాలి ఖచ్చితంగా. స్టేట్కి ఒకటి ఉంటే ఏదైనా వైరస్ వచ్చిందంటే ఆ వైరస్ తెలుసుకోవడానికి మనం పక్క రాష్ట్రాలు వెళ్ళేంత బతుకు అనవసరం. ప్రతి కంట్రీ డెవలప్ అవుతుంది, అలాగే మన ఇండియా కూడా ఎంతో ఉంది కదా, దాదాపు 150 కోట్ల మంది, ఇంకా పెరుగుతూనే ఉంటారు, పోతూనే ఉంటున్నారు, పెరుగుతూనే ఉంటున్నారు. సో ఇలాంటి వైరస్లకైతే కనుగొనడానికి ఇంత టైం పడుతుంది. సో అదే ఒక షేమ్లెస్ అనే చెప్పుకోవచ్చు. ఇది కోళ్ళని అయితే కొన్ని రోజులు అయితే తినకండి, అయినా ఎంత తక్కువ తింటే అంత మంచిది ఈ చికెన్ అనేది. సో అన్నీ కల్తీయే జరుగుతుంది. ఈ చచ్చిన కోళ్ళు కూడా కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు, హైదరాబాద్ సైడ్ పంపేసి ఏదో విధంగా హోటల్స్కి రెస్టారెంట్లకి అయితే అమ్మేస్తారు. మెయిన్ సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఈ కోళ్ళ దగ్గరికి అయితే వెళ్ళకండి దాదాపు. సో మీకు కోళ్ళకే కాదు కుక్కలకు కూడా వచ్చింది ఆ వైరస్. ఒకసారి గమనిస్తే మీ చుట్టుపక్కల కుక్కలకు కూడా తెలిసిపోద్ది, స్కిన్ అంతా ఊడిపోయి చర్మం అంతా. సో ఈ యానిమల్ డిపార్ట్మెంట్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు కూడా పట్టించుకోవాలి. కుక్కల నుంచి మనుషులకి తొందరగా ఏదైనా వైరస్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుద్ది. సో అది ఆలోచించుకొని చేస్తే మంచిది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బై బై, టేక్ కేర్.